రాష్ట్రంలో భూముల సర్వేకి సంబంధించి భూముల రీసర్వే ముఖ్యంగా చూసుకుంటే బాధిత రైతులకు సాంత్వన. భూముల రీసర్వేకి సంబంధించి ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే గత పాలనలో నష్టపోయిన వారికి లబ్ధి చేకూర్చే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది. వైకాపా పాలనలో రీసర్వే పట్ల భూ విస్తీర్ణం తగ్గిన రైతులకు కూటమి ప్రభుత్వం సాంత్వన చేకూరుస్తుంది. రీసర్వే అయిన 6,860 గ్రామాల్లో 80,000 ఎకరాల వరకు విస్తీర్ణం తగ్గిందని, హద్దుల రికార్డులు మారాయని రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. 6,000 మందికి సంబంధించిన భూ విస్తీర్ణం హద్దుల వివరాలు మారినట్లు సర్వే శాఖ అయితే తెలిపింది. ఇదే క్రమంలో పట్టదారు పాస్ పుస్తకాలను తప్పులను కూడా ప్రస్తుతం సరి చేస్తున్నారు. జగన్ పాలనలో ఏకపక్షంగా రీసర్వే చేశారన్న ఫిర్యాదులు వేలలో ఉన్నాయన్నమాట. భూ విస్తీర్ణం తగ్గిందని, హద్దులు మార్చారని, హక్కు పత్రాల్లో తప్పులు దొర్లాయని చెప్పేసి ఇతర సమస్యల పరిష్కారానికి 2.79 లక్షల ఫిర్యాదులు అయితే వచ్చాయి. అయితే మళ్ళీ కొలతలు ఫిర్యాదులకు అనుగుణంగా సర్వేలు గ్రామాల్లో మళ్ళీ కొలతలు అయితే చేస్తున్నారు. దీనివల్ల తగ్గిన భూమి రైతులకు మళ్ళీ పలు చోట్ల కలుస్తుంది. ముఖ్యంగా నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, అనకాపల్లి, గుంటూరు, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో భూ విస్తీర్ణం హద్దుల పరంగా సానుకూల మార్పులు అయితే కనిపిస్తున్నాయి. వైకాపా పాలనలో హడావడిగా చేసిన కొలతల వల్ల రైతులు కనిష్టంగా 2 సెంట్ల నుంచి 5 సెంట్ల వరకు నష్టపోయారు. తగిన ఆధారాలు, పూర్తి సమాచారం లేకపోవడంతో ఇతర కారణాలతో కొన్ని వినతులు అయితే పరిశీలనలోనే ఉండిపోయి అనమాట. అయితే ప్రజెంట్ తప్పులు సవరణ అయితే జరుగుతుంది. తప్పులు సవరణకు సంబంధించి గత పాలనలో రీసర్వే అయిన గ్రామంలో హడావడిగా ముద్రించి ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకాల్లో అంటే భూ హక్కు పత్రాల్లో భారీగా తప్పులు అయితే దొర్లాయి. ప్రస్తుతం యజమాని పేరు కాకుండా పాతవారి పేర్లతో హక్కు పత్రాలు ఇచ్చారు. మృతుల పేర్లు, భూమితో సంబంధం లేని వారి పేర్లు కూడా పత్రాల్లో ఉన్నాయి. దీనికి సంబంధించి 51,000 ఫిర్యాదులు అయితే ప్రభుత్వానికి అందాయి. ఆధారు, ఫోన్ నంబర్లు మారిపోవడంపై 11,000 ఫిర్యాదులు వచ్చినాయి. భూస్వరూపం మారిపోవడంపై 5,000 వరకు, ఇతర సమస్యలపై మరో 5,000 వరకు ఫిర్యాదులు అయితే ప్రభుత్వానికి వచ్చాయి. రీసర్వే శాఖ నుంచి వెళ్ళిన ఈ సమాచారాన్ని బట్టి తహసీల్దార్ కార్యాలయం తప్పులను సవరిస్తూ ఉన్నాయి. తమనుగుణంగా కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు అయితే ఇస్తారన్నమాట. వ్యక్తిగత ఎల్పిఎంలు జారీ. జగన్ హయాంలో హడావిడిగా పొలాలున్న వారికి 2 పక్కలున్న వారితో కలిపి ఒకే ఎల్పిఎం సర్వే నెంబర్ స్థానంలో ఇచ్చిన ల్యాండ్ పార్సిల్ మ్యాప్లో భూ హక్కు పత్రం ఇచ్చారనమాట. మనం చూసుకున్నట్లయితే 7,94,000 వరకు కూడా జాయింట్ ఎల్పిఎంలను గత ప్రభుత్వం ఇచ్చింది. ఒక్కో ఎల్పిఎంలో 4-5 పొలాలు అయితే ఉన్నాయి, రైతుల పొలాలు ఉన్నాయి. ఇందులో కేవలం 64,775 మంది ఎల్పిఎంలు ఇవ్వాలని దరఖాస్తులు అందజేశారు. వీటిలో ఇప్పటి వరకు 44,972 దరఖాస్తులకు సంబంధించిన చర్యలు మొదలయ్యాయి. మిగిలిన దరఖాస్తులకు సంబంధించి చర్యలు వివిధ దశల్లో ఉన్నాయి. జాయింట్ ఎల్పిఎంలకు సంబంధించి ఇంకా దరఖాస్తులు చేయని 7,20,000 మంది అయితే విషయంలో ఏం చేయాలని ప్రభుత్వం అయితే మల్లగొలాలు పడుతుంది. మొత్తంగా భూ విస్తరణ హద్దులు వచ్చిన దరఖాస్తులు ఇక్కడ మీరు చూడొచ్చు. రికార్డులకు సంబంధించి మారినవి అయితే ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా ఏపీలో ఎవరైతే గతంలో రీసర్వే జరిగి ఇబ్బందులు పడుతున్నారో ల్యాండ్కి సంబంధించి, హద్దులకు సంబంధించి కావచ్చు, పాస్ పుస్తకాలకు సంబంధించి కావచ్చు, ఇలా అనేక విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వీటిలైతే సరిచేస్తూ ఉందన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.